అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 13వ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహత్యంను వివరించడం గురించి చెప్పుకుందాం. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును వినవలనని కోరిక కలుగుచున్నది అని ప్రార్థించగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగను. ముందు పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధముగా వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని అగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలనని కోరికగానున్నది. ఈ ఏకాంత సమయమున క్షేత్ర మహత్యమును వివరించమని వేడుకొనగా పార్వతిపతియకు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమునందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత వరకు నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానములు గొప్ప ఫలమును ఇచ్చుటయే గాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకం పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనేది ఉండదు. ఇవి మాఘస్నాన ఫలము ఇంతని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కానీ, విష్ణాలయముల కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతింత కాదు. మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏసల ఏటినందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును. అదియునుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాలము గాని దీపము వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే గాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇలా ఒక్క పురుషుడియే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ మెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమునందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం గదా. ఇదే మానవుడు మోక్షమును పొందుటకు దగ్గర మార్గం గాన పార్వతి, ఇంకనూ వినము. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదను, సావధానురాలువై ఆలకింపుము. నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసం నందు ప్రాతకాలమున జపమును గాని విష్ణు పూజను గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడను,
రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును. సలసల కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్తిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యాలు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమునందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూసిన సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మ ఎత్తి హీన స్థితిని నొందును. మాఘమాస స్నానమును వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నాన ఆచరించవచ్చు. ఈ మాసమంతయు కడునిష్టతో నుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయదాయకమైనది. పార్వతి దుష్టులతో స్నానం చేసినవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణం దొంగలించినవారు, గురుభార్యతో సంభోగించువారు, మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువుని పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైన దానధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనం అపహరించిన వారును అసత్యమాడి పొద్దు గడుపుకునే వారును మిత్రద్రోహియు హత్యలు చేయువారుయు బ్రాహ్మణులను హింసించువారును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలికట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువారును రాజద్రోహి గురుద్రోహి దేశభక్తి లేనివారు దైవభక్తులను ఎగతాళి చేయువారు గర్వం కలవారు తాను గొప్పవాడునను అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదాలు కల్పించి సంసారమును విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులను ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారలు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమునందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి ఇంకనూ దాని మహత్యంబును వివరించదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానము ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుంచి ఆఖరి పర్యంతము స్నానము చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదం చేర అర్హుడగును. శాంభవి 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులని అన్ని మాసములలో కన్నా మాఘమాసం శ్రేష్టమైనదగుటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలము కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళ స్నానం చేయలేరు గాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు. అదియునుగాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగును.
కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూసినను లేక అడ్డు తగిలనను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తల్లిని, తండ్రిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘ స్నానంను ఆచరించున్నట్టులా ఏ మనుజుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా లభించును. ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ, వైశ్యుణ్ణి కానీ, క్షత్రియుణ్ణి కానీ, శూద్రుణ్ణి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘ స్నానం చేసిన వారికి కానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి కానీ ఆపేక్షించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయే గాక ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కనుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణం చదివిన గాని వినిన గాని ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘ స్నానం కన్నా మరి ఒక పుణ్యకార్యము ఏదియూ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘస్నానం వల్ల అంతటి పుణ్యం కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడునిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించితిని కావున నే చెప్పిన రీతిని ఆచరించుము. ఇంతటితో మాఘపురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. మరల 14వ అధ్యాయంతో కలుసుకుందాం.